హాయ్ ఫ్రెండ్స్, సత్య స్మార్ట్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో స్వీట్ పొటాటో, దీన్నే చిలగడదుంప లేదా కందగడ్డ అంటారు, ఈ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్వీట్ పొటాటోలో పోషక పదార్థాలు ఉంటాయి. దీంట్లో ఫైబర్ చాలా ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్కి చాలా మంచిది. మనం వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. స్వీట్ పొటాటో పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, స్వీట్ పొటాటో, వెల్లుల్లి రెబ్బలు 10-12 తీసుకున్నాను. పులుసులో వేసిన వెల్లుల్లి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కావాలనుకుంటే 4-5 ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఎండుమిర్చి, నిమ్మకాయంత చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. కరివేపాకు కాడలతో సహా వేసుకుంటే బాగుంటుంది. పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పోపు దినుసులు, 2 టేబుల్ స్పూన్ల నూనె. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. ఎండుమిర్చి వేసి కలపాలి. వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించి కరివేపాకు వేసి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు చిటికెడు ఉప్పు వేసి కలుపుతూ లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించిన ఉల్లిపాయలతోటే పులుసుకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి స్వీట్ పొటాటో ముక్కలు వేసుకోవాలి. ముక్కలను బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఉప్పు, కారం, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నిటి ఫ్లేవర్లు ముక్కలకు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సిమ్లో చేసుకొని 3 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చింతపండు రసంలో తగినంత ఉప్పు వేసి ప్యాన్లో పోసి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లోకి మార్చి 5 to 7 minutes మరగనిచ్చుకోవాలి. మరిగిన తర్వాత ముక్కను స్పూన్తో కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అవుతుంది. స్వీట్ పొటాటో పులుసు రెడీ అయిపోయిందండి. దీంట్లో తీపి, పులుపు, కారం కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.